ఆపరేషన్ పోలో. ఇది పార్ట్ 2 అన్నమాట. ఓకేనా. హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులు, రజాకార్లు కొనసాగిస్తున్న ప్రతిహింసలకు వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో నిర్వహించబోతుందని పాకిస్తాన్ హై కమిషనర్కు అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది. హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం సైనిక చర్య చేపట్టినప్పటికీ దానికి పోలీస్ చర్య అని పేరు పెట్టారు. ఎందుకంటే ఒక స్వతంత్ర రాజ్యంపై మరో స్వతంత్ర రాజ్యం సైనిక చర్య నిర్వహించడం ఐక్యరాజ్య సమితి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. కానీ దానికి రుజువులు లేకుండా చేయడానికి సైన్యానికి అయ్యే ఖర్చును ఇటు హోంశాఖలో కాకుండా అటు రక్షణ శాఖలో కాకుండా విద్యాశాఖ ఖజానాలో జమ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడెక్కడ హోంశాఖలో కాకుండా రక్షణ శాఖలో కాకుండా విద్యాశాఖ ఖజానా లోపల జమ చేశారు. ఓకేనా. దీనికి సంబంధించిన బడ్జెట్ని. ఈ పోలీస్ చర్య సంపూర్ణంగా సదరన్ కమాండ్కి చెందిన జీఓసీ అయిన లెఫ్టినెంట్ జనరల్ మహారాజ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. అందులో షోలాపూర్ నుంచి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి, విజయవాడ నుంచి మేజర్ జనరల్ రుద్ర చేసిన దాడులు చాలా ముఖ్యమైన అన్నమాట. ఓకేనా. సో 1948 సెప్టెంబర్ 13వ తేదీన భారత సేనలు చౌదరి నాయకత్వంలో షోలాపూర్, నల్దుర్గ్, తమల్వాడి, తుల్జాపూర్లను ఆక్రమించాయి. మరోపక్క లహిమీ ప్రాంతం నుంచి కొన్ని బలగాలు ఉస్మానాబాద్కి దూసుకొచ్చాయి. అదే క్రమంలో తుల్జాపూర్ లొంగిపోయింది. సో నిజాం సైనికులు తమ పోస్టులు వదిలి పారిపోయారు. సెప్టెంబర్ 15న భారత సేనలు పురోగమిస్తున్నాయనే వార్త వినగానే మర్దులో నిజాం సేనలు లాతూర్, ఔరంగాబాద్, షోలాపూర్ల వైపు చెల్లాచెదరి పారిపోయాయి. కానీ మార్గ మధ్యంలో యూనియన్ సేనలకు పట్టుబడి లొంగిపోయాయి. దీంతోపాటు వరంగల్ జిల్లాలో మకాం వేసిన నిజాం సేనలు కూడా మేజర్ జనరల్ రుద్ర సేనలకు లొంగిపోక తప్పలేదు. సూర్యాపేటలో మాత్రం కొంతసేపు నిజాం సేనలు నిర్వహించగలిగింది. కానీ నిరాయుధులైన జనాల మీద కాల్పులు జరిపిన నిజాం సైన్యాలు శక్తివంతమైన భారత సైనికుల ముందు ఎంతోసేపు నిలవలేకపోయాయి. రైట్. నెక్స్ట్, సూర్యాపేట గ్రామంలోకి ప్రవేశించిన భారత సేనలకు ప్రజలు స్వాగతం పలికారు. 1948 సెప్టెంబర్ 16న జైరాబాద్, హింగోలి, రాయచూర్, పర్బని, కొప్పల్, మునీరాబాద్ తదితర పట్టణాలన్నీ భారత సేనల వశమయ్యాయి. రోజురోజుకి భారత సేనలు పురోగమించడం, నిజాం సేనలు తిరోగమించడం, భారత సేనలు విజయ డంకా మోగిస్తూ హైదరాబాద్ భూభాగంలో వాయు వేగంగా ప్రవేశిస్తున్నాయన్న వార్తలతో నిజాంకు భయం మొదలైంది. చివరికి నిజాంకు భారత ఏజెంట్ జనరల్ కేఎం మున్షీకి శరణు వేయటమే మిగిలింది. ఇంతలో మేజర్ జనరల్ చౌదరి నాయకత్వాన భారత సేనలు పటాన్ చెరువుకు వచ్చాయి. భారత సైన్యానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న నిజాం రాజ్య మిలిటరీ కమాండర్ సర్ అహ్మద్ ఎల్ ఎడ్రూస్ భారత సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయకుండా హైదరాబాద్ నగరానికి తిరిగి రావాలని కింది స్థాయి సైనికాధికారులకు రహస్యంగా ఆదేశాలు పంపించాడు. దీంతో కొద్ది కాలంలోనే